హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఈరోజు నైట్ రొటీన్ చూపిపోతున్నాను. ఏం లేదు, నైట్ అయితే ముగ్గు వేయడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ బయట ఇలా వెయిట్ చేస్తూ ఉంటాయన్నమాట. త్వరగా ముగ్గేసి లోపలికొచ్చి వీటి కోసం ఫుడ్ అయితే తీసుకువెళ్తాను వేయడానికి. ఈ టైం అయిందంటే ఆ రోజు అది పనిగా మమ్మీ కుక్ చేసిందనమాట ఎక్స్‌ట్రాగా రైస్. ఎందుకంటే సరిపోలేదు ఉన్న రైస్. ఇవి ఒక 10 కుక్కల పైనే వస్తుంటాయి. వీటికైతే సరిపోదనేసి ఈ రైస్ కొంచెం కుక్ చేసింది ఆ రోజు మాత్రం. కుక్ చేసి ఇంకా కర్డ్ రైస్‌గా చేసి పెడుతుంది. డైలీ వీటితోనే సరిపోతది నైట్ టైమ్‌లో అయితే. ఇవైతే వెయిట్ చేస్తా ఉంటాయి అసలు ఈవినింగ్ 8 నుంచి అసలు వెయిట్ చేస్తా ఉంటాయన్నమాట. మేమెళ్లి ఇంకా వాటికి ఫుడ్ పెట్టేస్తే ఇంకా వాటి పాటికి అవి వెళ్ళిపోతాయి. ఇంక మమ్మల్ని ఏం డిస్టర్బే చేయదు. అప్పటిదాకా అవి మా గేట్ ముందే వెయిట్ చేస్తుంటాయి. అప్పటికి వాటిని చూడలేక బ్రెడ్డో, బిస్కెటో ఏస్తున్నా గానీ వాటికది సరిపోదు గాబట్టి, ఇంకా అవి అలాగే వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇంకా అన్నం పెట్టేసాక అవి పాటికి అవి వెళ్ళిపోతాయన్నమాట ఇంకా. మేము గూడా లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తాము. ఇంకా అవి పాటికి అవి వెళ్ళిపోతుంటాయి. మమ్మల్ని అసలింక డిస్టర్బే చేయవన్నమాట. అప్పటిదాకా అయితే దానికి ముందు గూడా అవేం డిస్టర్బ్ చేయవు. వాటి పాటికి అవి గేట్ ముందుకొచ్చి కూర్చొనుంటాయి. అంతే. అరవడం గానీ, ఇవన్నీ ఏం చేయవన్నమాట. అందుకే మాకు బాగా నచ్చేసాయి కుక్కలు. అది పనిగా వీటి కోసం రైస్ సరిపోకపోయినా కుక్ చేసి పెట్టడము, ఇంట్లో ఉన్నటివి ఏదో ఒకటి బిస్కెట్, బ్రెడ్ ఏదో ఒకటి పెడుతుంటాము. అవి పాటికి అవి వస్తాయి, తింటాయి, వెళ్తాయి. అస్సలు మమ్మల్ని ఇబ్బందే పెట్టవన్నమాట. వాటి పాటికి అవుంటాయి. నైట్ టైమ్‌లో గూడా మా ఏరియా చాలా సేఫ్‌గా ఉంటది. వాటికి రీజన్ ఈ కుక్కలే అన్నమాట. మూడో మనిషినసలు ఎంటర్ అవ్వనివ్వవన్నమాట మా ఏరియాలోకి ఇవి. ఎవరొచ్చినా తరిమి కొట్టేస్తదసలు. వేరే వాళ్ళు రాలేరసలు.